హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ చూసి మీషోలో రిజిస్టర్ అయిన అందరికీ కంగ్రాట్స్ అండి. కీప్ గోయింగ్ లైక్ దిస్. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా డిఎమ్స్ వస్తున్నాయి అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు, సిస్టర్ మేము మీరు చెప్పినట్టే అప్లోడ్ చేసాము బట్ మాకు ప్రోడక్ట్ అప్లోడ్ అవ్వట్లేదు, క్యూసీ ఎర్రర్ అని వస్తుంది అండ్ క్యూసీ ప్రాసెస్ అని వస్తుంది సిస్టర్ అని చాలామంది డిఎం చేశారు అండ్ కమెంట్ కూడా చేస్తున్నారు. సో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన ప్రోడక్ట్ లిస్టింగ్ మొత్తం అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. సో మీరు ఇది ఫిక్స్ చేసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీరు చేసే చిన్న మిస్టేక్ వల్ల మీ ప్రోడక్ట్స్ అయితే కంప్లీట్గా అప్లోడ్ అవ్వట్లేదు. సో ఈ వీడియో చూస్తే మీకైతే కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ క్యూసీ ఎర్రర్ రావడానికి రీజన్ ఏంటి, అసలు క్యూసీ ఎర్రర్ అంటే ఏంటి? క్యూసీ ఎర్రర్ అంటే క్వాలిటీ చెక్. మీషో ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే మీషోలో పర్చేస్ చేసే వాళ్ళకి నీట్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. సో ఇది లిస్టింగ్ కంటే ముందు వెరిఫై చేస్తుంది అన్నమాట. మీరు ఏ ప్రోడక్ట్స్ అందులో లిస్ట్ చేయాలన్నా ముందు వాటిని వెరిఫై చేసిన తర్వాతనే ఆ ప్రోడక్ట్స్ని పాస్ చేస్తుంది. సో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీ ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా రిజెక్ట్ అవుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కొన్నిసార్లు మాన్యువల్గా అవుతుంది అండ్ కొన్నిసార్లు ఆటోమేటిక్గా అవుతుంది. సో మాన్యువల్గా అయినా ఆటోమేటిక్గా అయినా మీరు చేసే మిస్టేక్స్ వల్ల మీ ప్రోడక్ట్ కంప్లీట్గా రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ రీజన్ క్యూసీ ఎర్రర్ రావడానికి ఏంటి అంటే ఇమేజ్ క్వాలిటీ. మీరు అప్లోడ్ చేసే ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ అనేది క్లియర్గా ఉండాలి. బ్లర్రీ ఇమేజ్ మీరు అప్లోడ్ చేయొద్దు అండ్ ఇమేజ్లో ఎలాంటి క్యాప్షన్స్ ఎలాంటి టైటిల్స్ అయితే మీరు పెట్టకండి అండ్ ఎలాంటి ఫిల్టర్స్ కూడా యూజ్ చేయకుండా అప్లోడ్ చేయండి. సో మీషో యొక్క పాలసీ ఒక్కటే అండి, మీరు అప్లోడ్ చేసే ఇమేజ్ అనేది క్లియర్గా ఉండాలి అండ్ మేక్ షూర్ దట్ ఏ ఫిల్టర్స్ యూజ్ చేయొద్దు అండ్ ఇమేజ్ అనేది సెంటర్లో ప్లేస్ చేయాలి అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇమేజ్ అయితే వైట్ పెట్టుకోండి. ఇలా అప్లోడ్ చేస్తే మీకు ప్రోడక్ట్ నుంచి వచ్చే ఎర్రర్ అయితే రాదు. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే డిస్క్రిప్షన్. మనం ప్రోడక్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ప్రోడక్ట్ యొక్క టైటిల్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో మీరు లెంతీ వర్డ్స్ రాయకుండా సింపుల్ వర్డ్స్ రాసి మిస్లీడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. సింపుల్ అండ్ క్లియర్గా డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాండ్ నేమ్స్. మీరు వేరే వాళ్ళ బ్రాండ్ నేమ్స్ యూజ్ చేయకండి. మీరు కూడా ఒక బ్రాండ్ నేమ్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మీకు లైసెన్స్ ఉన్న తర్వాతే మీరైతే బ్రాండ్ నేమ్ యూజ్ చేయగలుగుతారు. సో వేరే వాళ్ళ బ్రాండ్ నేమ్స్ అయితే కాపీ చేయకండి. లైక్ షూస్ అని చెప్పి ఇట్లా వేరే వాళ్ళ బ్రాండ్స్ అయితే మీరు కాపీ చేసి పెట్టకండి. సో బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేయకండి. నెక్స్ట్, మీరు బల్క్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీ ప్రోడక్ట్స్ బల్క్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు అది మ్యాండేటరీగా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అని, ప్యాకర్ డీటెయిల్స్ అని, కలర్ అని, ఎంఆర్పి అని. ఇందులో మీరు ఒక్కటి ఫిల్ చేయకపోయినా డెఫినెట్గా మీకైతే ఎర్రర్ అయితే వస్తుంది. సో మేక్ షూర్ దట్ ఇవి కంప్లీట్గా ఫిల్ చేయండి. ఇంకొక చిన్న మిస్టేక్, ఇది చిన్నగానే కనిపిస్తుంది బట్ కేటగిరీ మిస్ మ్యాచ్. మీరు ఉమెన్ సెక్షన్ సెలెక్ట్ చేసి మెన్ ప్రోడక్ట్స్ పెట్టి ఉమెన్ సెలెక్ట్ చేసి మెన్ టీషర్ట్స్ పెడితే సిస్టమ్ అనేది డైరెక్ట్గా మీ ప్రోడక్ట్ అయితే రిజెక్ట్ చేసేస్తుంది, ఎందుకంటే మీరు రాంగ్ ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఎర్రర్ రావడానికి ప్రైజింగ్ దగ్గర ఎర్రర్ వస్తుందండి. మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి ప్రైజింగ్లో. మీషో ప్రైజింగ్ అని ఒకటి ఉంటుంది, రాంగ్ అండ్ డిఫెక్టివ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎంఆర్పి ఉంటుంది. సో మీషో ప్రైజింగ్లో మీరు ఏ ప్రైస్ అయితే పెడతారో అదే కస్టమర్కి విజిబిలిటీలో ఉంటుందన్నమాట. సో ఆ ప్రైస్ అనేది కస్టమర్కి కనిపిస్తుంది. రాంగ్ అండ్ డిఫెక్టివ్ ఐటమ్స్ అని ఉంది కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది అని అంటే మనకి రాంగ్ అండ్ డిఫెక్టివ్ వల్ల సెల్లర్కి అయితే చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎలా అంటే ఇప్పుడు మనమే పర్చేస్ చేస్తున్నాము మీషో నుంచి అంటే రాంగ్ అండ్ డిఫెక్టివ్లో ఏం ఆప్షన్ చూపిస్తుంది, యూ కెన్ రిటర్న్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ డిఫెక్టివ్ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో డిఫెక్టివ్ ఉంటే మాత్రమే వాళ్ళు రిటర్న్ చేయగలుగుతారు. సో దానివల్ల మనకైతే బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఈ రాంగ్ అండ్ డిఫెక్టివ్ ప్రైజింగ్ అనేది ఎప్పుడైనా మీషో ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది. సో దట్ కస్టమర్స్ని మీషో అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఎంఆర్పి ప్రైజింగ్ అనేది మీషో ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టండి. ఎప్పుడైనా సరే ఎంఆర్పి ప్రైస్ మీషో ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టండి. ఎందుకు ఇలా ఎక్కువ పెట్టమంటుంది అంటే అది రీసెల్లర్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు బై చేసే ప్రోడక్ట్ మీద ఎంఆర్పి ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసేయండి. ఇంకొక ఎర్రర్ ఏంటి అంటే బ్యాంగిల్స్ సైజెస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు వస్తుందన్నమాట. మీరు బ్యాంగిల్స్ అనేవి సైజెస్ అని ముందే ఇస్తారనమాట. సైజ్ దగ్గర మనము సైజ్ ఇవ్వకుండా ఫస్ట్ మీరు మీ ఫ్రీ సైజ్ అని పెట్టుకోండి. దాని తర్వాత ప్రోడక్ట్ అనేది పాస్ అయిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి వేరియంట్లోకి వెళ్ళి మీరు సైజెస్ అయితే ఇచ్చుకోవచ్చు.
సో ఎప్పుడైనా సైజ్ ఫస్ట్ ఫ్రీ సైజ్ పెట్టండి. ఈ సైజ్ ఇష్యూలో కూడా మీకు ఎర్రర్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటికి సొల్యూషన్స్ చెప్పుకుందాం. సో మనం ప్రోడక్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు అదైతే వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, క్లియర్గా ఉండాలి అండ్ సెంటర్ అయితే. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్లో మిస్లీడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా సింపుల్ అండ్ క్లియర్ వర్డ్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేటివ్గా ఇవ్వండి. లెంతీ పారాగ్రాఫ్స్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టకండి. సో వేరే బ్రాండ్ నేమ్స్ అయితే యూజ్ చేయకండి, లైక్ నైక్, లైక్ షూస్ అని చెప్పాను కదా, అలా వేరే బ్రాండ్ నేమ్స్ యూజ్ చేయకుండా పెట్టండి. అండ్ మీ ఓన్ బ్రాండ్ కూడా మీరు పెట్టాలంటే ఎప్పుడు పెట్టాలి, మీకు ఆ బ్రాండ్తో లైసెన్స్ ఉంటేనే మీరు కూడా మీ బ్రాండ్ అనేది పెట్టాలన్నమాట. సో బ్రాండ్ని అవాయిడ్ చేయడం ఇస్ బెస్ట్ థింగ్. నెక్స్ట్ ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేస్తున్నప్పుడు అయితే అది మ్యాండేటరీగా అడిగే డీటెయిల్స్ అయితే డెఫినెట్గా ఫిల్ చేయండి. ఒక్కటి ఫిల్ చేయకపోయినా క్యూసీ ఎర్రర్ వచ్చేస్తుంది. లైక్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అడుగుతుంది, ప్యాకర్ అడ్రస్ అడుగుతుంది, కలర్ అడుగుతుంది అండ్ ఎంఆర్పి అడుగుతుంది అండ్ మీషో ప్రైస్. ఇవన్నీ మీరు డెఫినెట్గా ఫిల్ చేయండి. ఇవి ఫిల్ చేయకపోతే డెఫినెట్గా క్యూసీ ఎర్రర్. సో మీరు ఇవన్నీ ఫిల్ చేసినా మీకు ఎర్రర్ అని వస్తుంది అని అంటే సో మీరు వ్యూ వార్నింగ్ మీద క్లిక్ చేయండి. సిస్టమే మీకు ఆటోమేటిక్గా ఎర్రర్ ఎక్కడుంది అని చూపిస్తుంది. అక్కడ మీరు అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో చూసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు ఫైల్ డౌన్లోడ్ చేస్తే కరెక్ట్గా మీకు ఎర్రర్ ఎక్కడ చూపించిందో అదే కాలంలో మీకు ఎర్రర్ అయితే చూపిస్తుంది. అక్కడ మీరు ఎడిట్ చేసుకొని. సో నేను మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను. మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసాక పాస్ అయిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో దాన్ని డూప్లికేట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా డీటెయిల్స్ ఇచ్చారో అలా ఇచ్చి ట్రై చేయండి. డెఫినెట్గా అది పాస్ అయితే మీరు మళ్ళీ అప్లోడ్ చేసే ప్రోడక్ట్ కూడా పాస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీషోలో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ డిస్క్రిప్షన్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి మీరైతే అప్లోడ్ చేయకండి. ఈవెన్ వాళ్ళ ప్రోడక్ట్ అనేది సేల్లో ఉన్నా, రన్నింగ్లో ఉన్నా సరే అప్లోడ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేసిన ఆటోమేటిక్గా మీ ప్రోడక్ట్ కూడా ఎర్రర్లోకి వెళ్ళిపోతుంది. మీషో అనేది సిస్టమ్ డైరెక్ట్గా మీ ప్రోడక్ట్ కూడా బ్లాక్ చేస్తుంది. ఐ హోప్ మీ అందరికీ క్యూసీ ఎర్రర్ ఎందుకు వస్తుందో అర్థమైంది అనుకున్నాను అండ్ ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. బాయ్.